ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎస్ఎంసి ఈ కార్యక్రమము దేనిని ఉద్దేశించి పెట్టుకున్నాం, ఎందుకు జరుపుకుంటాం? డ్యాన్స్ వేసేదానిగా, స్వీట్ తినడానిగా? ఎందుకు చెప్పండి? జరిగినటువంటి సంవత్సరంలో విద్యార్థుల యొక్క ప్రతిభ, ఒకటో తరగతి చదివినటువంటి వాడు రాబోయేటువంటి రెండవ తరగతిలో ఎంత ప్రతిభ కనబరిచాడు అని తల్లిదండ్రులకు తెలియజేయడానికి ఒకటి, మన పాఠశాల నుంచి ఉన్నత పాఠశాల హై స్కూల్కి వెళ్తున్నారు, అవునా? వాళ్ళకి వీడ్కోలు పలుకుతున్నారు. ఎవరు? మనకు 5వ తరగతి చదివేటువంటి ఆ 5 మంది విద్యార్థులకి మన పాఠశాల నుంచి మీరు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా పాఠశాల పేరుని, గ్రామం యొక్క పేరుని మంచి అభివృద్ధి స్థాయిలో చూపించాలే తప్ప ఎవరు కూడా ఎక్కడి నుంచి చెందినారా అనేటువంటి మాట రాకూడదనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ధైర్యం చెప్తూ మనం ఏం నేర్చుకోవాలి అనేటువంటి విషయం తల్లిదండ్రులకు మరియు మాకు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. దాన్నే వార్షికోత్సవం అంటారు. ఈ సంవత్సరంలో చివరిగా జరిగేటువంటి ఒక ఉత్సవం. పిల్లల మనసు ఆహ్లాద ఆనందకరంగా చేయాలనేటువంటి ఉద్దేశం ఒకటైతే, విద్యార్థులు రాబోయేటువంటి తరగతులలో ఎలా ఉన్నత స్థాయికి ఎదగాలి అనేటువంటి విషయం కూడా తల్లిదండ్రులు తెలియజేసేదానికి, ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి విద్యార్థులకు వీడ్కోలు పలకడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అర్థమైందా? ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి పాఠశాల ఎస్ఎల్సి చైర్మన్ గారైనటువంటి రమేష్ గారిని వేదికని అలంకరించమని కరతాళ ధ్వనులతో ఆహ్వానించారు. పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులైనటువంటి వి గురవయ్య గారిని కూడా వేదికని అలంకరించమని మన పాఠశాల మనం ముఖ్యంగా చెప్పుకుంటాం ఆడపడుచు ఏకైక లీడర్ అయినా ఆమె ఏది చేయాలన్నా మేడం యొక్క ఆధ్వర్యంలోనే జరుగుతుంది కాబట్టి మేడం జేసీ మేడం గారిని కూడా పాఠశాల ప్రతి పనిలో నేనున్నాను అనేటువంటి ఉద్దేశంతో పనిచేయడమే లక్ష్యంగా భావించినటువంటి మన తమ్ముడు అని పిలుచుకుంటూ పి దామోదరం గారిని కూడా తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ ప్రగతిని తెలుసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా పాఠశాల తరఫున, నా తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుసుకుంటూ మేము ఆ యొక్క కేటాయించినటువంటి కుర్చీలలో కూర్చోవాలని కూడా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా ఉంటాయి తల్లిదండ్రులందరినీ
దాని తర్వాత సరే ఈ విషయానికి వచ్చేస్తే ముఖ్యంగా తల్లిదండ్రులతోనే మాట్లాడాలి. ఒక విద్యార్థి యొక్క జీవితంలో ప్రధాన పాత్రధారులు ఎవరున్నా అంటే తల్లిదండ్రులు. మనం అంటూ ఉంటాం కదా, ఎవరైనా ఒక పిల్లవాడిని అడిగితే ఫేవరెట్ హీరో ఎవరు అంటే వాడు ఏదో పేరు చెప్తాడు. ఎందుకు అంటే మా నాయన కూడా ఆయన సార్ అంటే ఎంత ఆదర్శంగా చూసుకుంటారు చూడండి. తండ్రి ఒక పిల్లోడైతే తండ్రిని ఏం చేస్తాడు, ఒక ఐడియల్గా చూసుకుంటాడు. తండ్రి ఎలా నడిస్తే అలా నడవడం, తండ్రి ఎలా డ్రెస్సింగ్ చేస్తే అలా చేసుకోవడం, ఎలా క్రాఫ్ట్ చేస్తే అలా చేసుకోవడం అని చెప్పేసి వాళ్ళని ఎక్కువగా అనుకరిస్తూ ఉంటారు. కాబట్టి ప్రధానమైనటువంటి విద్యార్థి జీవితంలో పాత్ర వహించేది ఎవరా అంటే తల్లిదండ్రులు. ఎందుకు చెప్తున్నాను అంటే ఏదైనా వాళ్ళని మనం చెప్పవచ్చు, ఏ రకంగా వెళ్ళమని చెప్పవచ్చు. ఎలా చెప్తాను చూడండి. ఉదాహరణకి పిల్లల చదువుకి ఖర్చు పెట్టడం చాలా మంది పేరు కాదు, కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. వాడు ఏం చదువుతాడులే, వాడికి ఎందుకు పుస్తకం, వాడికి ఎందుకు పలక అనేటువంటి. కానీ మీరు బీహార్, ఉత్తరప్రదేశ్ ఆయన రాష్ట్రాల్లో గమనిస్తే వాళ్ళకి తిండికి లేకపోయినా పిల్లల చదువు పెట్టుబడి పెడతారు. వాళ్ళు ఏం అలంకరించరు. మనం చేసినట్టు ఏదో చివరి వీధిలో ఏదో పిల్లవాడికి చెవులు కొడుతూ ఉన్నారు, వెంటికలు తీస్తా ఉన్నారంటే మనం గొప్పకి తీసుకుని గిఫ్ట్లు ఇస్తాం. అయ్యో ఈరోజు నేను సాంగ్యం చేయాలా అడాడో ఆ వీధి చివరిలో ఎవరో ఆమె ఎప్పుడో ఒకసారి మాట్లాడుతుంది. ఏదో చిన్న పాప ఆడపాప ఫంక్షన్ అంటే అయ్యో నేను సాంగ్యం తీసుకుని పోవాలా, వాళ్ళు మా బంధువులు అవుతారు అని ఖర్చు పెట్టుకొని మరీ అవకాశం ఎంచుకుంటాం. కానీ బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి చాలా పేద రాష్ట్రాలలో వాళ్ళు ఇదంతా చోటు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళ పిల్లలకి ఇస్తారు. వాడి చదువుకు కావాల్సినటువంటి ఏదైతే పుస్తకాలు, పెన్నులు కావాలో, ఏ మనోధైర్యం కావాలో అది ఇస్తారు. ఎక్కువగా మీరు గమనించండి, ఆ రాష్ట్రాలలోనే ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. చాలా పేదరికం. ఎంత పేదరికం అంటే వేరే వేరే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి మామూలు ఈ పాత్రలు తోమడము ఇలాంటి పనులు చేసుకునేటువంటి కుటుంబం. వాళ్ళు ఫస్ట్ పెట్టుబడి దేనికి పెడతారంటే వాళ్ళ యొక్క శారీస్కి, వాళ్ళ కమ్మలకి, వాళ్ళ యొక్క ఫేస్ కాస్మోటిక్స్కి పెట్టరు. ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇస్తారు? పిల్లల చదువులు. మీ బోటోళ్ళది మా బోటోళ్ళకి ఎవరు సాయం చేయరు. ఎన్ని వాగ్దానాలు చేసినా, ఏమేమి చేస్తామని చెప్పినా అది మన కష్టం మీదే ఆధారపడి ఉంటుంది. మన పిల్లల యొక్క భవిష్యత్తు మారాలి అంటే మనకు ఉండేటువంటి ఏకైక పెట్టుబడి పిల్లల చదువు. అంతే. మనం ఎప్పుడైతే పిల్లలకి చదువుకుమో దాని మీద ఇంట్రెస్ట్ కలిగించమో ఏమైపోతుంది అంటే వాడు కూడా లూప్ వదిలేస్తాడు, ఎలాగో ఎలా బతుకుతాంలే అని చెప్పేసి. కాబట్టి వాడికి ఫస్ట్ నుంచి ఈ బేస్మెంట్ నుంచే దయచేసి వాళ్ళకి ఒక జీవితం మీద ఒక లక్ష్యాన్ని పెట్టనివ్వండి. చూడాలన్న మేము ఎంత కష్టపడుతున్నాము, మా యొక్క కష్టాన్ని గుర్తించే విధంగా మాటికి చెప్పుకోకూడదు. వాడికి తెలియజేస్తే చాలు. ఇండైరెక్ట్గా మాటికి చూడాలి, నీకోసం కష్టపడతా ఉన్నాను, నీకోసం పెయింట్ ఎక్కి పైన కొడతా ఉన్నాను, చూడ 7 అంతస్తులు ఎక్కుతా ఉన్నాను, మాటికి చెప్తా ఉన్నాం అనుకోండి, వాడికి ఇది చెప్పేదే కదా ఎప్పుడని. ఏదో ఒక మనసుకు కలిగించేది ఒక్క నెలకు ఒకసారైనా, 2 నెలలకు ఒకసారైనా అన్నం తినేటప్పుడు లేకపోతే గమ్మును కూర్చునేటప్పుడు ఆ ఫోన్ కాస్త పక్కన పెట్టి పిల్లల యొక్క మనస్సు ఎలా ఉంది అని మనం తెలుసుకోగలిగితే డ్యామ్ షూర్గా వాళ్ళ జీవితాలు బాగుంటుంది. ఇంకా అంతే, ఒక జనరేషన్ బాగుపడిపోయింది అనుకోండి, మళ్ళీ తిరిగి చూడాల్సిన పని లేదు. తర్వాత జనరేషన్ అంతా ఏమైపోతుంది, డెవలప్ అయిపోతుంది. మీరు గమనించండి, మనకు ఒక కొన్ని పవర్స్ కూడా ఉన్నాయి. మన పద్మ సరస్సులో నివసించినటువంటి విద్యార్థులకి ఒక పవర్ కూడా ఉంది. నేను ఇంతకుముందు శాంతిపురం తాండా అని ఉంటుంది, మొత్తం నాయక్స్ ఉంటారు.
సుగాలి అంటారు తెలుసా మీకు, మొత్తం తాండాలి. మనకు దీనికి కిందకి వస్తారు వాళ్ళు కూడా. కానీ ప్రతి ఒక్క ఇంట్లో ఉద్యోగి వాడు ప్రభుత్వం ఇచ్చేటటువంటి అవకాశాలు ఏం చేస్తా ఉన్నాడు, తీర్చు సౌకర్యం దాన్ని అమలు వాడు ఫలితం పొందుతా ఉన్నాడు. మనమే వెనకబడతాం. ఎందుకురా అంటే తెలియదు, చదివితే మనకి ఏం లాభం వస్తుంది అనేటువంటి తెలియదు. ఒక్క జనరేషన్ కానీ బాధపడిపోతే తర్వాత మీ కుటుంబంలో తర్వాత వచ్చేటటువంటిది బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళే మా నాన్న పలానా ఉద్యోగి, కనీసం నేను కూడా మా నాన్న పలానా వ్యాపారం చేస్తున్నాడు, నేనైనా మా నాయన నెలకి ఇంత సంపాదించడానికి కొద్దిగా నేను తక్కువ సంపాదించాలి కానీ మరీ కింద పడిపోకూడదు అనేటువంటి మనసులో కలదు. కాబట్టి దయచేసి వాళ్ళకి జీవితం మీద ప్లస్ చదువు మీద, ఇదే మా చిన్నపిల్లలు కాదు మా వీళ్ళందరూ. ఒక పెద్ద జడ్జి ఉంటారు, కానియా అని ఒక పెద్ద జడ్జి, అని రిటైర్డ్ అయిపోయాడు, సుప్రీంకోర్టు జడ్జి అయ్యాడు. 5వ తరగతి సెలవుల్లో వాళ్ళ తాత వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మాకు చిన్న విలేజెస్ ఉంటుంది కదా, అక్కడ వెళ్తే వాడు అతని మనసులో అనుకున్నాడు, ఏదో ఆడ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే ఏమి ఒక ఎస్ఐ వచ్చినాడు. ఎస్ఐని చూసి అందరూ ఊరు ఉత్తరపోయారు. మనసులో అనుకున్నాడు, ఊరే నేను ఎస్ఐ అయిపోవాలా అని. మళ్ళా కొంతసేపటికి దానికంటే పై ఆఫీసర్ సిఐ వచ్చినాడు. ఎస్ఐ పోయి సెల్యూట్ కొట్టినాడు. తాతని అడిగాడు, అతను పోయి అతనికి సెల్యూట్ కొడుతున్నాడు. అప్పుడు నేను సిఐ అయిపోవాలా అని చెప్పేసి లక్ష్యాన్ని పెంచుకుంటూ తాత చెప్తా ఉన్నాడు. నాన్న వీళ్ళందరూ కాదురా, వీళ్ళందరినీ రాజకీయవేత్తల్ని, సీఎంలని, పిఎంలని మనము డామినేట్ చేయాలంటే మన న్యాయ శాఖ అంటే మన లాయరు ప్లస్ జడ్జీలు ఉంటారు కదా, వాళ్ళే వల్ల అవుతుంది, ఎవరి వల్ల కాదు అని చెప్తే అతను ఆ స్థాయి ఆ రోజే 5వ తరగతిలోనే మనసులో అనుకున్నాడు, నేను ఒక జడ్జి అవ్వాలా అని. ఆ ధీటుగా ప్రయాణం చేసి సుప్రీంకోర్టు జడ్జి వరకు అయినాడు. ఏ స్థాయిలో పడింది? 5వ తరగతిలో. మన చిన్నపిల్లలు వీళ్ళకి ఇంకేం ఉందిలే, మళ్ళీ చెప్దాము అనేటువంటి దయచేసి అనకుండా వాళ్ళకి ఒక మంచి ఆలోచన, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యము కల్పించండి. ఇంట్లో ఖచ్చితంగా చదవాలి. మన వల్ల ఒక 30% లేదా 20% ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క ఫ్రెండ్స్, వాడు తిరిగేటటువంటి వాతావరణం, ఎవరికైతే ఫ్రెండ్షిప్ చేస్తాడో వాళ్ళు అలవాట్లు వస్తాయి. ఉదాహరణకి బాగా చదివేవాడితో కలిశాడు అనుకోండి, వాటికి ఏం మాటలు ఉంటాయి, నాకు మ్యాథ్స్లో ఈ ఫలాన్ని రాలేదురా, సైన్స్లో ఫలాన్ని, ఇవే మాటలే ఉంటాయి. వీడికంటే వయస్సు ఎక్కువ వాడితో బేకారుగా తిరిగే వాడితో తిరిగాడు అనుకోండి, వాడు సెల్లో ఫోన్లు ఏవైతే చూస్తాడో వీడు అదే చూస్తాడు. కాబట్టి ఉపాధ్యాయులది 20% ఉంటే స్నేహితులది ఒక 20% ఉంటుంది. వాతావరణం, గ్రామంలో బాగా చదివే వాళ్ళు ఒక 5 మంది ఉన్నారు అనుకోండి, ఆ ఊర్లో వాళ్ళంతా ఎవరిని చెప్తూ ఉంటారు, పలానా చూడరా ఎలా చదివినారు, పలానా వాళ్ళు చూడరా చదివారు కాబట్టి పలానా ఈ విధంగా సౌకర్యంగా ఉన్నారు, వాళ్ళ ఇల్లు చూడు, వాళ్ళ యొక్క బండ్లు చూడు, వాళ్ళ పొలాలు చూడు అని ఆదర్శంగా తీసుకుంటారు. ఎవరు లేకపోతే ఏమైపోతారు పిల్లలు, వాళ్ళు మామూలుగా తయారవుతారు. కాబట్టి 20% ఉపాధ్యాయులది, 20% స్నేహితులది, 20% వాతావరణంది, 40% తల్లిదండ్రులది. వీడు ఏం చేస్తా ఉన్నాడు, వీడు చదువుతా ఉన్నాడా లేదా, నేనన్నా ఈరోజు స్కూల్లో ఏం చెప్పినారు, ఏం చదివినావు, ఈరోజు ఏం నేర్చుకున్నావు, ఖచ్చితంగా మీరు రోజు అడుగుతా ఉంటే వాడు ఏదో ఒక రోజు మా అమ్మ అడుగుతుంది, తల తింటా ఉంటుంది, కనీసం ఆమె వల్ల అయినా నేను చదవాలా అనేటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా వాడు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. నేను దీన్ని చెప్పడం ప్రధాన ఉద్దేశం ఏమంటే, దయచేసి తల్లిదండ్రులు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా చెప్పండి, వాడు ఏం చేస్తా ఉన్నాడు, వాడు ఎవరితో కలుస్తా ఉన్నాడు, వాడు సెల్లు ఏం చూస్తూ ఉన్నాడు, వాడి యొక్క ఎందుకు బాధపడతా ఉన్నాడు, ఎందుకు గమ్మున ఉన్నాడు, ప్రతి ఒక్కటి కూడా గమనించగలిగితే వాడు భయపడి ఖచ్చితంగా చదవడానికి అవకాశం ఉంటుంది ఎవరితో పాటు. దాని తర్వాత ఎవరైతే తల్లిదండ్రులు కాస్త దూరంగా ఉంటారేమో, వర్క్కి వెళ్తారు, వాళ్ళ పెద్దనాయన చిన్నాయన ఎవరో వాళ్ళ సమక్షంలో ఉంటారు, దయచేసి వాళ్ళు కూడా పిల్లలకి చెప్తున్నాను నేను,
వాళ్ళు దూరంగా ఉన్నారు, మమ్మల్ని ఎవరు అడగలేదు అనేటువంటి భావనతో కాకుండా దయచేసి చదవండి. మన జీవితాలని, నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చేటటువంటిది ఎడ్యుకేషన్, చదువు ఒకటే. ఇంకా ఎవ్వరు పెదనాయన మంచి స్థాయిలో ఉన్నా కూడా మనకేం ఉపయోగపడదు. ఎప్పుడు ఉపయోగపడతారు అంతే, వాళ్ళ జీవితాలు కూడా ఉంటాయి కదా, అది కూడా ఆశ పెట్టుకోకూడదు. వాళ్ళ నోటి మనకు చూడాలని కూడా అవసరం లేదు. కాబట్టి దయచేసి చదవండి. చిన్నతనంలో చదివితేనే భవిష్యత్తులో బాగుపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఇయర్ ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు వీళ్ళు వెళ్తున్నారో దయచేసి వాళ్ళకు కూడా చెప్పండి. మన స్కూల్లో బ్రహ్మాండమైనటువంటి చదవడానికి యాక్టివిటీ బేస్డ్, ఊరికే వాగేసి 20-30 మంది నేర్చుకునేసి ఒకే టీచర్ ప్రైవేట్ స్కూల్లో మాదిరిగా చెప్పేసి చదివితే చదువు లేకపోతే రాసి పిల్లలు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ప్రైవేట్ స్కూల్లో గమనించండి, చూడకుండా ఒక 10 లైన్లు రాయమనండి, వాడిని రాయలేడు. ఎంతసేపు అయినా కూర్చొని చూసి రాసుకుంటా ఉన్నాడే కానీ చూడకుండా ఒక 4 లైన్లు రాయమనండి, పద్యం ఒకటి రాయమనండి, రాయలేదు. అలాంటిది కాకుండా మనం యాక్టివిటీ బేస్డ్ ఏ విధంగా చదివితే పిల్లలకి త్వరగా అర్థమవుతుంది అనేటువంటి మనకు చాలా ఉన్నాయి. ఫ్లాష్ కార్డ్స్ కావచ్చు, అలాగే ఈ జాదూ సారా కిట్ కావచ్చు, ఇలాంతా ఉన్నాయి. దీంతో పాటు ఇక్కడ సహనము, ఓపిక అని ఉంటుంది. కొంతమంది చూడండి బ్రహ్మాండంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎక్కడ ఎలా ఉండాలో కూడా తెలియదు. అలాంటిది భవిష్యత్తు ఇక్కడ మన గవర్నమెంట్ స్కూల్లో అవన్నీ మనకు నేర్పిస్తాం. జీవితంలో ఎలా ఉండాలా, ఎవరితో ఎలా కలవాలా, ఎవరితో ఎలా ఉంటే మనకు మంచి జరుగుతుంది, ఇవన్నీ మనకు ఒక నీతి లాగా, పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా మన పాఠశాలలో బోధిస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి ఎవరైనా మీ సరౌండింగ్లో ఫస్ట్ క్లాస్ కావచ్చు, ఇంకా ఏరే క్లాస్లో ఎవరైనా కావచ్చు, చెప్పండి, చూడండి. మీకు నచ్చలేదా సార్, మాకు ఇక్కడ లేదు సార్ ఇవన్నీ అంటే మనం తీసి ఇచ్చేస్తాం. మనప్పుడు మీరు ఆడ మీకు ఇష్టం ఉండేటటువంటి చోట్ల నేర్పించు, ఒకసారి చూడండి. కాబట్టి సార్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అంతా చదువు ఉండాలి. ఏంటి చదివేది? ఎందుకు చదవాలన్నా నీకు ఏమనిపిస్తుంది చెప్పండి. భవిష్యత్తులో బాగా ఉండడానికి, మన కోరిక మేము తీసుకునడానికి, అదేవిధంగా మన తల్లిదండ్రులు చూసుకోవడానికి, మన పిల్లలు చూసుకోవడానికి చదువు ఒకటే ఉంటే సరిపోతుందా? చదువు ఒకటే సరిపోతుంది. చదివేసి చాలు, పుస్తకంలో ఉండేది చదివేసి రాష్ట్రం చేస్తే సరిపోతుంది, అంతేనా? దాంతోపాటు ఇంకా ఒకటి ఉండాలి, ఇంకా కొన్ని ఉండాలి. ఏంటి అవి? ఏమన్నా లక్షణాలు. ఏం లక్షణాలు? గుడ్ హ్యాబిట్స్ ఏంటి? మంచి అలవాటు. ఏంటి మంచి అలవాటు అంటే ఏంటి కదా? మీకు తెలిసి ప్రతిరోజు మీరు చేస్తా అంటారు, మనందరూ ఉన్నాయి గుడ్ హ్యాబిట్స్.